ఒక్క ఇన్సిడెంట్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తా మా నాయకుడిని కూడా. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సోనియా గాంధీని ఎదిరించి నేను బయటకు వచ్చినప్పుడు నాతో ఉంది మా అమ్మక్కుతే రాజీనామా చేసి వచ్చిన తర్వాత పార్టీ పెడదాం ఎట్లా అని ఆలోచించే టైంలో శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్ రెడ్డి వచ్చి అన్నా నేను నీతో ఉంటా అన్నాడు. అంటే మా నాయకుడు ఏం చెప్పాడో తెలుసు అప్పుడు, శ్రీకాంత్ నేనేదో ఒక యుద్ధ రంగంలోకి వెళ్ళబోతున్నాను, నేనేదో ఆలోచించి నా ఆశయాలకు మా నాన్నగారి కోరికలకు ఏదో చెయ్యాలని నాకు తపంతో నేను వెళ్ళబోతున్నాను. రేపు నేనేమవుతానో నాకు తెలియదు, ప్రజాక్షేత్రంలో ఎంతవరకు ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు. ఒకవేళ నాకు ఏదైనా అటు ఇటు అయితే ప్రజాక్షేత్రంలో తినటానికైతే లోకాలేదు కదా, నీలాంటి వాళ్ళు ఎందుకని నేను అన్నాను. అంటే ఎంత డెప్త్ ఉన్న నాయకుడు అండి, ఎంత డెప్త్ ఉన్న నాయకుడు అండి. అంత డెప్త్గా ఆలోచించి ఇవాళకి ఉందే మనస్తత్వం. కాకపోతే అది మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఆయన చెప్పుకోడు, ఆయనలో ఉన్న ఇదేంటి ఆయన చెప్పుకోడు. ఆయన్ని దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి ఆయన మాటలు ఆయన చేష్టల ద్వారా నాలాంటి సీనియర్స్ గ్రహించిన సత్యం ఇది. నేను చెప్తున్నాను, ఇది సత్యం. అలాంటి నాయకుడు మనకి కావాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కులాలు మతాలు మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ దరిద్రపు కొట్టు ఈ రాజకీయ సిస్టంలో ఇవాళ అసత్యమయ రాజ్యం వెళుతున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి.